ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచో? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానా? నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా. ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చినట్టు వాక్కు. అతనితో నాకు ఇది వరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? నోర్మి, అతను పరిచయం లేనివాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రాన సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదల్లా వాగొద్దు. లే, కళ్ళు తుడుచుకుని లోపలికెళ్ళి రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఇలారా. ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో.
ठीक है भैया आ गए शादी मुबारक शादी मुबारक आओ बेटी बैग मुझे दे दो ఇతని పేరు రంజిత్ సింగ్ మన ఇంటి పక్కనే మెకానిక్ షెడ్ పెట్టాడు చాలా మంచివాడు చల్ मैं तो सारा दिल्ली जानता हूँ सब लोग मुझे जानते हैं आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है हाँ हाँ चंद्रा तो मेरा खास दोस्त है నాకు అర్థం కావడం లేదు सारा दिल्ली की बात कर रहा हूँ मैं మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది వెల్కమ్ ఈ ఇంట్లో వంటవాడు తోటమాలి పని మనిషి అన్నీ నేనే ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని నీ రాకతో అది తీరింది రా ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను ఇందులో వంట సామాన్లు ఉన్నాయి చాలకపోతే వీచ్ వరకు కుట్టం తెచ్చుకో ఇవిగో ఇంటి తాళాలు తీసుకో ఇక్కడి నుంచి ఇవి సొంతం పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు ఒకటి బుక్స్ రెండు సంగీతం ఇక నుంచి ఇది నీరు బాగుందా ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే దీన్నో ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది నాకు ఇటుకలు సిమెంటు చాలు Come to my room. ఏమిటయ్యా ఇది ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా ఐఎమ్ సారీ సార్ సారీ గిరి నాకేం అక్కర్లేదు సార్ ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్ నిన్న అదేవారు అడిగారయ్యా పెళ్లి చేసుకుంటారంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు ఏమిటి పని ఎందుకే పిలిచారా ఎందుకు పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి ఇక్కడ పని ఏమిటి ఉద్యోగం అద్దరగొట్టేశావులే అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయే అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా ఏమయ్యా హనీమూన్ ఒక అధ్యాయం ఉంది జ్ఞాపకం ఉందా యూనియన్ అని ఒకటి జ్ఞాపకం ఉందా మీకు నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా కూర్చోయ్యా నువ్వు మొద్దువయ్యా తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా భార్యను సంతోషపరచడం తెలియాలి అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి ఏది మిగిలినవి బురక కింద బయటికి తీసుకుపో డార్లింగు స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీషు మాటలు ఊదే నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసే అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూనే పూర్తయిందా నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా రామయ్య ఈ కంపెనీకి ఎవరు ఎండి మీరే మర్యాదగా కూర్చో చూడు సీకే ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం ఆవిని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో ఆలోచించకుండా కొనిచ్చేసేయి అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వల్లి కొనిచ్చాను ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది కూర్చో అంటే కూర్చుంటుంది Sir, there is a call for you. Don't disturb. I am in important meeting. But she is your wife. 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 Yes. Where? Telephone. లల్లు హలో నేను ఏం లేదు నేను ఏమిటి మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది కూర్చో అంటే కూర్చుంటుంది ఏమిటయ్యా ఇది వెళ్ళి పని చూసుకోవయ్యా ఊరికే
కాదు అసలు డ్రెస్ వేసుకోలేదే. నోరు మూసుకో. నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. నోరు మూసుకుంటావు లేదా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. అవును, లవ్ చేసుకున్న టైం అయింది. అయ్యో లల్లు, నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకున్న టైం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది. ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. ఏ? నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు.